పిల్లలు, ఈరోజు మనం జ్ఞానం మరియు తెలివితేటలు పెరగడానికి రోజు తప్పక వినాల్సిన హయగ్రీవుని శ్లోకం నేర్చుకుందాం. జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. పిల్లలు, ఇప్పటి వరకు ఆ హయగ్రీవుని శ్లోకాన్ని నేర్చుకున్నాము కదా. ఇప్పుడు దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అందరూ శ్రద్ధగా వినండి. జ్ఞానానందమయం దేవం అంటే జ్ఞానానికి స్వరూపమైనటువంటి వాడు. నిర్మల స్ఫటికాకృతిం స్ఫటికవలే నిర్మలంగా ఉండేటివాడు. ఆధారం సర్వ విద్యానాం అంటే ప్రతి ఒక్క విద్యకు జ్ఞానానికి ఆధారమైనటువంటి వాడు అయిన ఆ హయగ్రీవుణ్ణి నేను పూజిస్తున్నాను అని అర్థం. పిల్లలు, ఈరోజు మనం జ్ఞానం మరియు తెలివితేటలు పెరగడానికి రోజు తప్పక వినాల్సిన హయగ్రీవుని శ్లోకం నేర్చుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. పిల్లలు, ఇప్పటి వరకు ఆ హయగ్రీవుని శ్లోకాన్ని నేర్చుకున్నాము కదా. ఇప్పుడు దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అందరూ శ్రద్ధగా వినండి. జ్ఞానానందమయం దేవం అంటే జ్ఞానానికి స్వరూపమైనటువంటి వాడు. నిర్మల స్ఫటికాకృతిం స్ఫటికవలే నిర్మలంగా ఉండేటివాడు. ఆధారం సర్వ విద్యానాం అంటే ప్రతి ఒక్క విద్యకు జ్ఞానానికి ఆధారమైనటువంటి వాడు అయిన ఆ హయగ్రీవుణ్ణి నేను పూజిస్తున్నాను అని అర్థం. పిల్లలు, ఈరోజు మనం జ్ఞానం మరియు తెలివితేటలు పెరగడానికి రోజు తప్పక వినాల్సిన హయగ్రీవుని శ్లోకం నేర్చుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. పిల్లలు, ఇప్పటి వరకు ఆ హయగ్రీవుని శ్లోకాన్ని నేర్చుకున్నాము కదా. ఇప్పుడు దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అందరూ శ్రద్ధగా వినండి. జ్ఞానానందమయం దేవం అంటే జ్ఞానానికి స్వరూపమైనటువంటి వాడు. నిర్మల స్ఫటికాకృతిం స్ఫటికవలే నిర్మలంగా ఉండేటివాడు. ఆధారం సర్వ విద్యానాం అంటే ప్రతి ఒక్క విద్యకు జ్ఞానానికి ఆధారమైనటువంటి వాడు అయిన ఆ హయగ్రీవుణ్ణి నేను పూజిస్తున్నాను అని అర్థం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హయగ్రీవుని శ్లోకం నేర్చుకున్నాము కదా. ఇటువంటి శ్లోకాలు మీరు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి, సరేనా?